గాయ్స్, లాస్ట్ అలంపూర్ యాత్ర అనే వ్లాగ్ చూసారు కదా. ఇప్పుడు ఇంకో వ్లాగ్తో మేము ముందుకు వస్తున్నా. కార్తీక మాసం కాబట్టి మొత్తం కూడా పుణ్యక్షేత్రాలకు వెళ్తున్నాం. సో ఇప్పుడు వెళ్ళబోయే యాత్ర ఏంటంటే షిరిడి సాయిబాబా దర్శనం. అలాగే షిరిడికి దగ్గరలో యాక్చువల్గా 2 జ్యోతిర్లింగాలు ఉంటాయి. ఒకటేమో త్రయంబకేశ్వరం, ఇంకోటేమో గ్రీష్మేశ్వరం. చాలా మంది త్రయంబకేశ్వరం వెళ్తారు. మేము కూడా లాస్ట్ టైం వెళ్ళినప్పుడు త్రయంబకేశ్వరం వెళ్ళాం, కానీ ఈసారి మాత్రం గ్రీష్మేశ్వరం వెళ్దామని ఫిక్స్ అయినాం. సో ఇది ఎట్లా ఈ యాత్ర పేరు ఏంటంటే షిరిడి సాయిబాబా మహాదేవ్ యాత్ర అనమాట. సో కనిపిస్తుంది కదా, మేమైతే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉన్నాం. సో వెనక స్టేషన్ కనబడుతుంది కదా. సో రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసినాం. నా మేజర్ జర్నీ మొత్తం ట్రైనే, సికింద్రాబాద్ టు నాగర్సోల్, అలాగే రిటర్న్ టు హైదరాబాద్, 2 కూడా ట్రైనే. ఇప్పుడు మేము నర్సాపూర్ నాగర్సోల్ బైవీక్లీ ఎక్స్ప్రెస్లో అయితే వెళ్తున్నాం. ట్రైన్ దగ్గర మీతో మాట్లాడదాం. చలో, ప్లాట్ఫామ్ దగ్గరికి వచ్చేసాం. ట్రైన్ ఇంకా రాలే, ట్రైన్ ఎట్టు కమ్మనమాట. వింటేజ్ ఐసీఎఫ్ కోచ్ చూడండి, బ్లూ కలర్లో ఉంది. చాలా తక్కువ కనబడతాయి, మోస్ట్లీ అన్నీ ఎల్లో కలర్ అయిపోయినాయి. సో ఇవాళ మనం ఎక్కే ట్రైన్కి లోగో ఇవ్వండి, డబల్ ఇంజన్ ఉంది, మొత్తం డీజిల్ డబల్ ఇంజన్. సేమ్ ట్రైన్ అంటే సేమ్ రేక్ చూడండి, లింగపల్లి నుంచి నర్సాపూర్, అలాగే నర్సాపూర్ టు నాగర్సోల్ అనమాట. సేమ్ రేక్, బట్ 2 డిఫరెంట్ ట్రైన్స్కి వాడతారు ఇది. సో యాజ్ యూజువల్గా ఇంతకుముందు వ్లాగ్లానే ఈ వ్లాగ్ కూడా కంప్లీట్ ట్రిప్ వ్లాగ్ ఉంటుంది. షిరిడి పోవడం, సాయిబాబా దర్శనం, అక్కడ ఏమైనా సత్రాలు ఉంటే చూపించడానికి ట్రై చేస్తా. అలాగే గ్రీష్మేశ్వర్ దర్శనం, అక్కడ కూడా ఏమైనా సత్రాలు ఉన్నాయి మన తినడానికి, అది ట్రై చేస్తా. ఆ తర్వాత రిటర్న్ జర్నీ. అంతే, మేము ఉన్న రూమ్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రూమ్ అయితే చూపించలేను, ఎందుకంటే షిరిడి అనేది ఒక పెద్ద టౌనే. మోస్ట్లీ మంచి మంచి రూమ్ దొరుకుతాయి, సాయిబాబా ట్రస్ట్ దొరుకుతాయి. నేను వెళ్ళిన రూమ్ మాత్రం మీకు చూపిస్తా, అది ఎలా బుక్ చేసుకోవాలో కూడా మ్యాక్సిమం చెప్పడానికి ట్రై చేస్తాను. 9:30కి బయలుదేరాల్సిన ట్రైన్ 9:40కి ఎందుకు మూవ్ అవుతుందంటే డీజిల్ ఇంజన్ చేంజ్ అయినాక, ఎలక్ట్రిక్ నుంచి డీజిల్ చేంజ్ అయినాక కొంచెం డీజిల్ ఇంజన్ సమ్ ఇష్యూ ఏదో ఉంటే చక్కర్లు కొట్టిరనమాట ప్లాట్ఫామ్ మీద, అందుకే కొంచెం లేట్ అయింది. లేకపోతే కరెక్ట్గా 9:30కే బయలుదేరుతుండే. సో అక్కడ ట్రాక్ కనబడుతుంది కదా, లెఫ్ట్ సైడ్ డైవర్ట్ అయిపోయింది చూడండి, అది టువర్డ్స్ వరంగల్. ఇప్పుడు మన ట్రైన్ కొంచెం రైట్ సైడ్లో ఇట్లా పైనుంచి వెళ్తున్నట్టుంది కదా, అది టువర్డ్స్ నిజామాబాద్ అనమాట. ఇప్పుడు మన ట్రైన్ యాక్చువల్లీ ఒక బ్రిడ్జ్ మించి వెళ్తుంది. బ్రిడ్జ్ కింద నుంచి నేను చెప్పిన ఈ వరంగల్ ట్రాక్ వెళ్తుంది అనమాట. మన మల్కాజ్గిరి. హాయ్ గైస్, ఇంకా ట్రైన్లో పడుకొని లేచినాక చూస్తే దాదాపు దగ్గరలో ఇప్పుడు మేము దిగాల్సిన స్టేషన్ అయితే వచ్చేస్తుంది. మేము దిగాల్సిన స్టేషన్ ఏంటంటే నాగర్సోల్. సో మేము ఎక్కిన ఈ ట్రైన్ ఉంది కదా, ట్రైన్ నెంబర్ 17231 నర్సాపూర్ నాగర్సోల్ బైవీక్లీ ఎక్స్ప్రెస్. ఇది యాక్చువల్గా 9:45 కల్లా రావాలి, బట్ 9:55 అయింది, 10 minutes లేట్ అయింది. మార్నింగ్ 3:30 నుంచి 6 వరకు చాలా ఫాగ్ ఉండే, అందుకే కొంచెం ట్రైన్ రావడానికి లేట్ అయింది. స్టేషన్లో దిగగానే బయట చాలా క్యాబ్స్ అవైలబుల్ ఉంటాయి షిరిడి వెళ్ళడానికి. బయటికి వెళ్ళాక మిగతా విషయం మాట్లాడదాం. మొత్తానికి అయితే గట్టిగా మాట్లాడుకున్నాం. 4 మెంబర్స్కి 1200, పర్ హెడ్ 300 పడుతుంది. ఇక్కడ రేట్స్ అన్నీ ఫిక్స్ ఏమి ఉండవు, ఇంకా టైం బట్టి దాన్ని బట్టి. ఇప్పుడు ఒకవేళ 7 మెంబర్స్ ఉన్నారనుకో, మా 300 కాస్త 200 అవుతుండే. ఇప్పుడు మేము 4 మెంబర్స్ ఉన్నాం కాబట్టి 300 అడిగిండు. సో అది ఫిక్స్ రేట్స్ అయితే ఏముండవు, మీరు మైండ్లో ఫిక్స్ రండి. మినిమం 1000 రూపీస్ అవుతాయి నాగర్సోల్ టు షిరిడి వెళ్ళడానికి. యాక్చువల్గా డైరెక్ట్ ట్రైన్స్ ఉంటాయి. డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ నుంచి షిరిడి వెళ్ళడానికి 2 hours పడుతుంది ట్రైన్లో. అదే మనం ఇక్కడ దిగి షిరిడి వెళ్ళిపోతే ఒక 1000 రూపాయలు ఎక్కువ అవుతాయి, బట్ గంటలో వెళ్ళిపోతాము. అది డైరెక్ట్ ట్రైన్ అయితే 2 hours కావచ్చు, 3 hours కావచ్చు, చెప్పలేము. ఎందుకంటే ముందు ఒక పెద్ద జంక్షన్ ఉంటుంది మన్మాడ్ అని, అక్కడ ప్లాట్ఫామ్ దొరకాలి, ట్రైన్ రివర్స్ అవ్వాలి, కొంచెం లేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో నేను ఎప్పుడు ప్రిఫర్ చేసేది ఇదే, నాగర్సోల్ దిగి ఇలాంటి ఏదైనా ఒక చిన్న క్యాబ్స్ ఉంటే చాలా స్టేషన్ బయట, ఆ క్యాబ్సే మాట్లాడుకొని వెళ్ళిపోతాం అనమాట.
చూసారు కదా, షిరిడిలో దిగినాక నేనైతే ప్రైవేట్ వెహికల్లో ద్వారావతి భక్తి నివాస్ వరకు అయితే వచ్చేసిన. నేను యాక్చువల్గా ద్వారావతి భక్తి నివాస్లో రూమ్ బుక్ చేసుకున్నా ఆన్లైన్లో. online.sai.org అనే ఒక అప్లికేషన్ ఉంటుంది, వెబ్ అప్లికేషన్. అది శ్రీ షిరిడి సాయి సంస్థాన్ ట్రస్ట్ వారిది అనమాట. అందులో నేను షిరిడి సాయిబాబాకి సంబంధించిన దర్శనం టికెట్లు, అలాగే ఇక్కడ ఉండడానికి రూమ్ కూడా బుక్ చేసుకున్నా. మీరు ఆ వెబ్సైట్లో ఇంకేమేమి చేయొచ్చు అంటే డొనేషన్ చేయొచ్చు, అకామిడేషన్ బుక్ చేసుకోవచ్చు, దర్శనం కూడా చేసుకోవచ్చు. సో ఎవరైనా కూడా షిరిడి వస్తే మాత్రం నిజంగా చెప్తున్నా, ఇప్పుడు నేను వీడియో యాక్చువల్గా మొత్తం దర్శనం అయిపోయినాక తీస్తున్న ఈ వీడియో. ఆర్తి బుక్ చేసుకున్నాను నేను. టైప్స్ ఆఫ్ ఆర్తీస్ ఉంటాయి, ఒక 5-6 టైప్స్ ఆఫ్ ఆర్తీస్ ఉంటాయి. మార్నింగ్, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి, ఒక 4 or 5 తెలియదు ఎగ్జాక్ట్గా. బట్ నేనేమో సాయంత్రంది బుక్ చేసుకున్నా. 5:45 నుంచి 6:15 ఆర్తి. దాని పేరు ధూప్ ఆర్తి అనమాట. అది నేను బుక్ చేసుకున్నా టికెట్స్ 2. వెళ్ళినాక అసలు నిజంగా చెప్తున్నా, కొద్దిసేపు నేను అలా లీనమైపోయాను నిజంగా. ఆ హారతి పాటలు వింటూ, ఆ షిరిడి సాయిబాబాని చూస్తూ దగ్గర నుంచి. అసలు సూపర్ ఎక్స్పీరియన్స్. తప్పకుండా అది అందరు ఎక్స్పీరియన్స్ చేయాలి, అంత బాగుంటుంది అసలు. నిజంగా సాయిబాబా ప్రేమికులు ఉంటారు కదా, వాళ్ళకి మోస్ట్లీ అన్ని ఆరతి పాటలు వచ్చే ఉంటాయి. నాకు అసలు ఏం రావు. సో వచ్చిన వాళ్ళైతే ఇంకా లీనమైపోతారు, అలా దేవుని చూస్తూ ఉంటారు. ఆ 30 minutes అసలు మీకు తెలియదు. తప్పకుండా ఆరతి టికెట్ అనే వెళ్ళండి. రూమ్ చాలా బాగుంది. ఇది కాస్ట్ 500 నాన్ ఏసీ. 3 బెడ్స్ ఉంటాయి. నాకు తెలిసి 4 adults, 2 children ఈజీగా ఉండొచ్చు. వెస్టర్న్ బాత్రూమ్ ఉంది. గీజర్ అయితే అవైలబుల్ ఉండదు. బయట ఒక దగ్గర హాట్ వాటర్ వస్తాయి, అవి బకెట్లో నింపుకొని చేసేయచ్చు. వేడి నీళ్ళు పెద్ద ప్రాబ్లం ఏం లేదు. రూమ్ ఓకే అండి. 500 తగ్గట్టు అయితే రూమ్ ఉంటుంది. మరి టీటీడీలో అంత అలాంటి రూమ్స్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. అక్కడ 100 రూపీస్కి చాలా బాగుంటాయి, ఇక్కడ అంత బాగుండవు. సో అది మ్యాటర్. ఇప్పుడు వెనుక కనబడుతుంది కదా, ఇదంతా కూడా ద్వారావతి భక్తి నివాసి. చూడండి వెనుక అక్కడ బిల్డింగ్. ఇది ద్వారావతి దగ్గర ఉన్న పార్క్ అనమాట. కొంచెం అట్లా దర్శనం అయినాక పిల్లలతో వస్తే మాత్రం ఇక్కడ టైం స్పెండ్ చేయొచ్చు మంచిగా. ఆల్రెడీ నా కూతురు అక్కడ వెళ్ళిపోయి ఆడుకోవడానికి వెళ్ళిపోయింది అక్కడ. సో మీకు చెప్పినట్టే ఇది యాక్చువల్గా ఓన్లీ షిరిడి సంబంధించిన యాత్ర అయితే కాదు. ఇంకోటి గ్రీష్మేశ్వర్లో జ్యోతిర్లింగం ఉంటుంది కదా, అక్కడ కూడా వెళ్తున్నాము. దాని గురించి కూడా నేను అనుకున్నా. మీరు ఒకవేళ డైరెక్ట్ షిరిడి వచ్చి మీరు ఒకవేళ గ్రీష్మేశ్వర్ వెళ్ళాలంటే ఏందనే ఇన్ఫర్మేషన్ అయితే అనుకున్నా. మీరు డైరెక్ట్గా ప్రైవేట్ వెహికల్స్ చాలా ఉంటాయి. వైట్ నెంబర్ ప్లేట్వి, ఎల్లో ప్లేట్వి చాలా ఉంటాయి. అవి ఇంకా మీరు బార్గెనింగ్ చేసి బుక్ చేసుకోవచ్చు. అది కాదనుకుంటే, కొంచెం బడ్జెట్లో వెళ్ళాలనుకుంటే మాత్రం షిరిడి బస్ స్టాండ్ ఉంది కదా, అక్కడ నుంచి రోజు ఎవ్రీ మార్నింగ్ 5:30కి శ్యాంబాజీ నగర్ అంటే ఔరంగాబాద్కి బస్సెస్ ఉంటాయన్నమాట. 5:30 నుంచి స్టార్ట్ అవుతాయి నాన్ ఏసీ బస్సులు. అట్లా ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఔరంగాబాద్కి బస్సెస్ ఉంటాయి. సో గ్రీష్మేశ్వర్ వెళ్ళాలనుకున్న వాళ్ళు ఔరంగాబాద్కి వెళ్ళి అక్కడ నుంచి ఆటో లేదా బస్సు అవైలబుల్ ఉండొచ్చు, అట్లా వెళ్ళిపోవచ్చు. సో మీకు దాదాపు 200-300 రూపీస్లో మీరు వెళ్ళిపోతారు. ఇదొక లో బడ్జెట్ టైప్ ఆఫ్ గోయింగ్ అక్కడికి. అది కాదనుకుంటే ఇంకా నేను యాక్చువల్గా 2-3 ప్రైవేట్ వెహికల్ కూడా అడిగిన, లైక్ ఇట్లా ఇన్నోవా, ట్రావెలర్ ఉంటాయి కదా, అవి కూడా అడిగిన. సో అవి కూడా అవైలబుల్ ఉంటాయి, కానీ చెప్పలేం. ఇప్పుడు ఆర్టీసీ బస్ అనుకో 5:30 అంటే 5:30కి స్టార్ట్ అవుతుంది. బట్ ప్రైవేట్ బస్సులు అట్లా కాదు కదా, వాడి సీట్స్ అన్ని నిండాలి. సో నిండినాకనే వెళ్తారు అట్లా అనమాట. సో ఆర్టీసీ బస్ అయితే నేను ప్రిఫర్ చేస్తున్నా. ఒకవేళ నా అదృష్టం బాగుండి కొంచెం మంచి బస్సు ప్రైవేట్ దొరికి, వెహికల్ ఏదో ఒకటి మంచి దొరికింది అనుకో, కొంచెం ఎక్కువైనా వెళ్ళిపోతాను. నేను అడిగిన యాక్చువల్ కాస్ట్ 300 నుంచి 400 తీసుకుంటామంటారు ఔరంగాబాద్ వరకు. సో యాక్చువల్గా గ్రీష్మేశ్వర్కి మేము ఏం రూమ్స్ బుక్ చేసుకోలేదు. ఇక్కడే రూమ్ ఉంది కదా, ఇక్కడే మార్నింగ్ వరకు ఉండి కొంచెం స్నానం అయ్యి ఫ్రెష్ అప్ అయ్యి ఇక్కడ వెకేట్ చేసి డైరెక్ట్ టెంపుల్కి వెళ్ళిపోతాం. మోస్ట్లీ అన్ని టెంపుల్స్లో లాకర్స్ అవైలబుల్ ఉంటాయి 200%. ఆ లాకర్స్లో మన లగేజ్ పెట్టేసి దర్శనం చేసుకొని అక్కడి నుంచి మళ్ళీ ఔరంగాబాద్ వచ్చినాక ఔరంగాబాద్ నుంచి రిటర్న్ ట్రైన్ మాది. సో అది ఇప్పుడు వరకు జరిగింది. ఇక ఫుడ్ అంటారా, మార్నింగ్ అయితే ఇక్కడ ఉడిపి హోటల్ ఉంది ద్వారావతి భక్తి నివాస్ దగ్గరనే. తెలుగు వాళ్ళని కంప్లీట్ చెప్పలేను, బట్ ఒక తెలుగు అతను అయితే సర్వ్ చేస్తున్నాడు, విజయవాడ అతను. అక్కడ పరాటా తిన్నా, ఆలు పరాటా, పన్నీర్ పరాటా, అండ్ మా వైఫ్ ఏమో దోశలు ఆర్డర్ చేసింది 2. చాలా బాగున్నాయి, టేస్ట్ అయితే సూపర్ ఉంది. అది మీకు చూపిస్తా. ఒకవేళ కుదిరితే టిఫిన్ చేద్దాము కూడా అక్కడ చేయండి, చాలా బాగుంది. అండ్ ఇప్పుడు నైట్ డిన్నర్కి నేను యాక్చువల్లీ వెళ్తున్నా. సో కరివేనా సత్రం అని ఉంటుంది బ్రాహ్మణులది. ఆ కరివేనా సత్రం ఇక్కడ నుంచి 1 kilometer ఉంది, నడుచుకుంటూ వెళ్తున్నా. అక్కడ ఒకవేళ అవైలబుల్ ఉంటే కరివేనా సత్రంలోనే తినేస్తాం మేము. సో కరివేనా సత్రం ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే ఈ వీడియో చూడొచ్చు. ఎందుకంటే నేను కరివేనా సత్రంలో డీటెయిల్స్ చెప్తా, లైక్ ఇక్కడ రూమ్స్ ఏమైనా ఉన్నాయా లేవా, ఫుడ్ ఎప్పుడెప్పుడు పెడతారు, ఏమేమి పెడతారు ఏమన్నా, అది ట్రై చేస్తా. మోస్ట్లీ అలో చేస్తారు అనుకుంటే వీడియో చేయడం, ఒకవేళ అలో చేయకపోతే చెప్పలేను ఇంకా.
సో మొత్తానికి మీకు పిన్ కూడా పెడతా డిస్క్రిప్షన్లో. ఎదురుగా కనబడుతుంది కదా బిల్డింగ్, అదే కరువైన సత్రం బ్రాహ్మణులది, నిత్యాన్నదాన కరువైన సత్రం. సో ఇప్పుడు లోపలికి వెళ్ళి అసలు ఫుడ్ అవైలబుల్ ఉందా లేదా చూడాలి. ఇంకా చూడండి అక్కడ రాసింది అఖిల భారతీయ బ్రాహ్మణ కరువైన నిత్యాన్నదాన సత్రం షిరిడి. సో ఇక్కడైతే తినేసాం మేము. సో మీకు లోపల అసలు డైనింగ్ హాల్ ఎలా ఉంటుందో చూపిస్తా. ఒకేసారి ఒక 100 మంది, నాకు తెలిసి 100 మంది వరకు అయితే తినొచ్చు అనుకుంటున్నా. చూపిస్తా. ఇది రిసెప్షన్. ఇక్కడ రూమ్స్ కూడా ఉన్నాయి, ఆ డీటెయిల్స్ కూడా చెప్తా. దాదాపు 50 నుంచి 100 మంది అయితే పక్కా పడతారు. సో షిరిడిలో అన్నదాన సత్రం, బ్రాహ్మణ అన్నదాన సత్రం ఉంది ఇక్కడ వారిది. అక్కడ రూమ్ డీటెయిల్స్ చూడండి. 2 మెంబర్స్కి 600. ఈ డీటెయిల్స్ అంతా మీరు క్యాప్చర్ చేసుకోండి. శాంపుల్ రూమ్ చూపిస్తా చూడండి. ఇది 2 మెంబర్స్కి రూము, ఏసీ, అటాచ్ బాత్రూమ్, క్లీన్గా ఉంది. సో చూసారు కదా, ఈ మొత్తానికి అయితే భోజనం చేసేసినాం. అండ్ నేను ఒక రిక్వెస్ట్ చెప్తా. ఆ రిక్వెస్ట్ ఏంటంటే, నేనైతే ప్రతిసారి తిన్నాక డొనేట్ చేస్తా, మీరు కూడా డొనేట్ చేయండి. వాళ్ళు అడగరు, ఫ్రీగా అన్నం పెడతారు. సో డొనేట్ చేస్తే ఎవరికైనా డొనేట్ చేయని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి హెల్ప్ అవుతుంది అది. సో దయచేసి డొనేట్ చేయండి, చేయగలిగేవారు. కరువైన అన్నదాన సత్రం ఉంది కదా, దాని విజిటింగ్ కార్డు కూడా మీకు చూపిస్తుంది చూడండి. సో మీరు ఎప్పుడన్నా వస్తే కొంచెం ముందుగానే కాల్ చేసి లంచ్కో డిన్నర్కో మీరు చెప్తే వాళ్ళు ఏర్పాటు చేస్తారు మీకోసం. లేదా మీకు రూమ్స్ కూడా కావాలనుకుంటే అవైలబుల్ ఉంటే మీకోసం బుక్ కూడా చేస్తారు. మీరు అడ్వాన్స్ సంథింగ్ పే చేస్తే సరిపోతుంది. సో ఆ కరువైన సత్రం తిన్నాక ముందు చూడండి టాంగా హార్స్ రైడ్ అనమాట. ఇక్కడ మా రూమ్ వరకు మాట్లాడినాం. 100 రూపీస్ తీసుకుంటున్నాడు. 1.5 కిలోమీటర్ ఉంది. ఫాస్ట్ వెళ్తుండు. సో వెనక కనపడుతున్న ఏరియా మొత్తం ద్వారావతి భక్తి నివాస్. ఇక్కడ దాకా తెచ్చినాము. పాపం గుర్రం చాలా అలసిపోయింది. 100 రూపీస్ అడిగింది. నేను ఒక 50 రూపీస్ ఎక్కిద్దాం అనుకుంటున్నాను. ఇంకా షిరిడిలో మేము తీసుకున్న రూమ్ చూడండి. ఇది నాన్ ఏసీ కేటగిరీ, 500 రూపీస్. ద్వారావతి భక్తి నివాస్ ఇలా ఉంటుంది. అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది, క్లీన్గానే ఉంటుంది. బట్ ఒక్క చిన్న రిక్వెస్ట్ అంటే ఇక్కడ కొంచెం కాక్రోచెస్ ఉన్నాయి. వీళ్ళు ఇచ్చే యూటెన్సిల్స్ ఏవి కూడా వాడద్దు. సో మొత్తం యాక్చువల్గా భక్తి నివాస్ 4 ఫ్లోర్స్ ఉంటుంది. 200 to 300 రూమ్స్ ఉంటాయి పక్క. ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో పెడతాం. మీరేం మరీ కావద్దు, పైకి ఎక్కడానికి అయితే లిఫ్ట్ అవైలబుల్ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ చూడండి ద్వారావతి భక్తి నివాస్ దగ్గర ఎంత ఫాగో, డిసెంబర్ టైం కదా అంతే. అండ్ అక్కడ క్యూ కనబడుతుందా, అక్కడ యాక్చువల్గా ఛాయ్ ఉంటుంది. సాయి సంస్థాన్ ట్రస్ట్ వారి ఛాయ్, కాఫీ, మిల్క్ అంతా చీప్ ప్రైస్ దొరుకుతాయి. 2 రూపీస్ ఛాయ్, 3 రూపీస్ కాఫీ, 5 రూపీస్ మిల్క్ అనమాట. అండ్ ఇక్కడ ప్రసాద్ కౌంటర్ ఉంటుంది. సో ఓకే, ఇక్కడ అన్ని ఎమ్యూనిటీస్ కూడా ఓకే ఉన్నాయి. సో ఇంకా ఇప్పుడు కృష్ణేశ్వర్ కింద బయలుదేరుతున్నాం. ప్రస్తుతం ఆటోలో ఉన్నా. బస్ బుక్ చేసుకున్నా ఒక ట్రావెల్స్, గుజరాత్ ట్రావెల్స్ అని. అది అహ్మదాబాద్ టు ఔరంగాబాద్ అనుకుంటా, వయా షిరిడి వెళ్తుంది. సో ఆ బస్సు వస్తుందా రాదా, ఏ టైంకి వస్తుందో తెలియదు. మామూలుగా అయితే యాక్చువల్ టైం అయితే 6:55 AM, 6:48 ఉంది. సో బోర్డింగ్ పాయింట్ దగ్గర వెళ్తున్నాం ప్రస్తుతం. సో ఇప్పుడే ఏరియా ఉంది కదా, హాలిడే పార్కింగ్, అదే హాలిడే పార్క్. ఇక్కడే అన్ని మోస్ట్ ట్రావెల్స్. సో చూస్తున్నారు కదా, ఫైనల్లీ బస్ బుక్ చేసిన గుజరాత్ ట్రావెల్స్ అని. చాలా చెత్త సర్వీస్ ఉంది వాళ్ళది. కరెక్ట్గా 6:55కి రావాలి షిరిడి, బట్ రాలేదు. 8:30కి వచ్చింది. ఇంకా బస్సులో వెళ్తే ఇప్పుడు నాకు స్కోప్ లేదనమాట. కృష్ణేశ్వర్ టెంపుల్ దర్శనం అవుతుందా లేదా అని. ఇంకా చూస్తున్నారు కదా, క్యాబ్ బుక్ చేసుకున్నా. 3,500 తీసుకుంటున్నారు. ఏం చేయలేము ఇంకా. ఇది మహారాష్ట్ర సమృద్ధి
గ్రేటెస్ట్ 1 అవర్లో తీసుకొచ్చేసి 100 కిలోమీటర్స్ 120 నాన్ స్టాప్ ఉంది. చూసారు కదా, ఇందాక చూసారు కదా హైవే, ఇక్కడ 120 నాన్ స్టాప్ వచ్చిండు. సో మొత్తానికి గ్రిష్మేశ్వర్ అయితే వచ్చేసినాం బిఫోర్ 10. ఫోన్స్ చాలా లాకర్స్ అవైలబుల్ ఉన్నాయి, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. కృష్ణేశ్వర్ల దర్శనం అయితే అయిపోయింది. టెంపుల్ దగ్గర ఒకవేళ క్యూ ఎక్కువ ఉంటే బయట చాలా మంది చెప్తారు లైక్ 300-500 పర్ పర్సన్ విఐపి దర్శనం అని. మేమైతే అట్లే వెళ్ళినాం. 1.5 hour టైం పడుతున్నా, మాకు అసలు టైం లేదు. అంటే ఫ్రీ దర్శనంకి 1.5 hour టైం పడుతుంది అన్నారు. అంత టైం లేదు, ఎందుకంటే మేము ట్రైన్ ఎక్కేసేయాలి 2 కల్లా. సో 300 పర్ హెడ్ ఇచ్చి అయితే మాత్రం మేము విఐపి దర్శనం చేసుకున్నాము. అండ్ టెంపుల్ దగ్గర చాలా అసలు మీకు తెలియకుండా ఖర్చు అయిపోతుంది. ఎట్లా అంటే ఫోటో తీయాలా అంటాడు వాడు, పైసలు చెప్పాడు, మనం ఓకే అంటాం. మనం అవి కొంచెం రెస్ట్లో ఏం డీల్ చేయకుండా ఫోటో దిగేస్తాం. ఫోటో తీసుకోవడానికి అయితే 160 తీసుకుంటారు. సో ఫస్ట్ టైం మీరు అడిగి ఎంత అది ఇది అడిగి కనుక్కొని ఫోటో దిగండి. అలాగే ఏం తీసుకున్నా కూడా ఫస్ట్ అడగండి, ప్రైజ్ అడిగే తీసుకోండి. మేమైతే నిజంగా చాలా టైం కూడా లేదు కదా, సో హడావిడిలో ఉండే మొత్తం, మాకైతే చాలా ఖర్చు అయిపోయింది. సో జాగ్రత్త. అండ్ గ్రిష్మేశ్వర్ దర్శనం అయితే అయిపోయింది. ఇంకా ఇప్పుడు టువర్డ్స్ ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ మేము వెళ్తున్నాము ఫర్ హైదరాబాద్. సో అది అయ్యాక ఇక్కడ ఎల్లోరా కేవ్స్ ఉంటుంది గ్రిష్మేశ్వర్ టెంపుల్ దగ్గరనే. చాలా ఇంట్రెస్టింగ్ ప్లేస్. 2 hours మినిమం పడుతుంది. అప్రూవ్డ్ గైడ్స్ ఉంటారు లోపల. మామూలుగా గేట్ ఎంట్రన్స్ అయినా చాలామంది అడుగుతారు, వాళ్ళు అన్అప్రూవ్డ్ గైడ్స్, అంటే ఇక కొంచెం తెలియని గైడ్స్ ఉంటారు కదా వాళ్ళు. బట్ లోపల టికెట్ కౌంటర్ దగ్గర వస్తే మీకు అప్రూవ్డ్ గైడ్స్ దొరుకుతారు. వాళ్ళ ఛార్జెస్ ఏంటంటే 1 to 5 persons 2050, ఇంకా సమ్ ఛార్జెస్ ఉన్నాయి. మీరు ఇక్కడ గైడ్ని తీసుకొని ఎల్లోరా కేవ్స్ ఒకవేళ ఎక్స్ప్లోర్ చేస్తే మాత్రం చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది మీకు. అప్రూవ్డ్ గైడ్స్తోనే వెళ్ళండి. అండ్ టికెట్ కూడా పర్ హెడ్ 100 rupees ఉంది ఎంట్రన్స్ టికెట్. ఇంకా అప్రూవ్డ్ గైడ్ తీసుకుంటే 2050 అవుతుంది. సో ఒక 5 members 2050 అంటే పర్ హెడ్ అదో 400. సో అది పర్ హెడ్ 500 పెట్టుకుంటే 5 members వెళ్తే 2500లో మీకు చాలా డీటెయిల్డ్ ఇన్ఫో అబౌట్ ఎల్లోరా కేవ్స్ అయితే తెలుస్తుంది. మా దగ్గర టైం లేదు కాబట్టి నేనైతే ప్రస్తుతానికి ఎల్లోరా కేవ్స్ వెళ్ళలేకపోతున్నా. మీరు కనుక వస్తే ఎల్లోరా కేవ్స్ కూడా ప్లాన్ చేసుకునేటట్టు రండి. ఔరంగాబాద్లో ఒక 1 day స్టే చేయడానికి రండి. ఇంకా ఔరంగాబాద్కి సో ఇప్పుడే ఆటో దిగినాం. 450 తీసుకుంటే గ్రిష్మేశ్వర్ నుంచి ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ వరకు. ఔరంగాబాద్ రైల్వే స్టేషన్. సో మేము ఇప్పుడు ట్రైన్ 12788 నర్సాపూర్ టు నాగర్సోల్, నాగర్సోల్ టు నర్సాపూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. అందులో అయితే సెకండ్ ఏసీ బుక్ చేసుకున్నాం. ఇంకా ట్రైన్ ఎక్కినాక మిగతా మాట్లాడుకున్నాం. అందరి దేవుళ్ళ దయ వల్ల 2 దర్శనాలు అయితే చాలా సంపూర్ణంగా మంచిగా అయినాయి. సో లోపలికి వచ్చి కొంచెం వెయిటింగ్ హాల్లో కూర్చొని ఇక్కడ స్విగ్గీ ఆర్డర్ చేసుకుని ఆర్డర్ వచ్చినాక ఇంకా ట్రైన్లో తిన్నాం. అది ప్లాన్. వెయిటింగ్ హాల్ ఎక్కడ ఉందని అడిగితే కొంచెం ముందు ఉందని చెప్తున్నారు. ఇప్పుడు అటైతే వెళ్తున్నాం. సో మొత్తానికి ఇప్పుడు కరెక్ట్గా 2:01 అయింది. ఇంకొక 2 minutesలో ట్రైన్ అనౌన్స్మెంట్ అది వచ్చింది. యాక్చువల్ టైం కూడా 2 ఒక 5 minutes లేట్గా అరైవ్ అవుతుందేమో. మోస్ట్లీ ఆన్ టైం అని అనుకోవచ్చు. ఇంకా ట్రైన్ రాలే. వెయిటింగ్ ఆన్ ప్లాట్ఫామ్ నెంబర్ 2 ఔరంగాబాద్ రైల్వే స్టేషన్. సో ఇతను చూడండి, మంచిగా డామినోస్ పిజ్జా ఇక్కడ డెలివరీ చేస్తాడు. కొనుక్కొచ్చి ఇక్కడ అమ్ముతాడా మరి వాళ్ళ ఇన్స్ట్రక్షన్ అది తెలీదు. ట్రైన్ ఈజ్ అరైవింగ్. అక్కడ చూడండి ఆల్కో లోకోస్ ఉన్నాయి. నాకు నచ్చని లోకోస్ ఇండియన్ రైల్వేస్ లాంటి ఇవే. సౌండ్ ఎక్కువ, స్పీడ్. స్టన్ అవ్వకండి, అది మా ట్రైనే. మేము దిగేసినాం. సికింద్రాబాద్లో కాదు, మా ఇంటి దగ్గర ఉన్న లోకల్ సబర్బ్ రైల్వే స్టేషన్ దయానంద్ నగర్ దగ్గర దిగేసాం. సో మొత్తానికి నేను అనుకోకుండా సికింద్రాబాద్లో కాకుండా వేరే స్టేషన్లో దిగి వ్లాగ్ని అయితే ఎండ్ చేస్తున్నా. ఈ వ్లాగ్ మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్తో మీ ముందుకి మళ్ళీ వస్తూనే ఉంటా. అంతవరకు జై హింద్.